హలో బ్యూటిఫుల్ లేడీస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ప్రత్యూష. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ సూపర్ సీజనల్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్. అంటే మన ఛానల్లో ఈ వ్లాగ్స్ ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ వస్తాయి, అది కూడా ఈ సీజన్లోనే. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ నుమాయిష్ వ్లాగ్ అనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 అండ్ ఇది 84th ఇయర్ వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం స్టార్ట్ చేసి. ఇట్స్ అ ప్రైడ్ కదా, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకున్న చైల్డ్హుడ్ మూమెంట్స్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ దొరుకుతాయి అన్నమాట. ఎవ్రీ పర్సన్కి ఏదో ఒకటి దొరుకుతుంది. స్పెషలీ ఈ డిజైనర్ ఇయర్ రింగ్స్ చూసారా, చూడటానికైతే ఎంత ప్రిటీగా ఉన్నాయో అసలు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట. ఇవి మనకి బయటనే ఉంటాయి గేట్ నెంబర్ 2లో ఎంటర్ అయ్యేటప్పుడు. సో చాలా చాలా ప్రిటీ ఉన్నాయి. నాకే చూడటానికి ఆశ్చర్యంగా అనిపించింది. చూస్తున్నారా, ఇట్లా బోహో లుక్తోని క్యూట్ కొరియన్ ఇయర్ రింగ్స్లా ఉన్నాయి కదా. నేనైతే ఇప్పటికీ ఏం పర్చేస్ చేయలేదు. బట్ ఇది వచ్చేసి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ పార్ట్ 1 అనమాట. మన ఛానల్లో ఇంకా చాలా పార్ట్స్ వచ్చేస్తాయి. అండ్ ఇది ఫస్ట్ ఓపెనింగ్ వ్లాగ్ అనమాట. మామూలుగా Jan 1 నుంచి స్టార్ట్ చేస్తారు ఎగ్జిబిషన్. బట్ ఈసారి కొంచెం పోస్ట్పోన్ అయింది. బట్ స్టిల్ ఇంకా చాలా స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. సో మనము ఈరోజు ఏమేమి స్టాల్స్ పెట్టారో వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ అప్కమింగ్ పార్ట్స్లో ఇంకా ఇప్పటికీ ఏవైతే స్టాల్స్ పెట్టలేదో అవి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎలా అయినా మనకి వన్ గోలో అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేయలేమన్నమాట. అందుకని చెప్పేసి. అండ్ ఈ బయటనే మనకి ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ప్రిటీగా దొరుకుతుంది. ఇలా స్టాండ్స్ మీద పెట్టుకొని ఉంటారు. బార్గెన్ చేయండి ఇఫ్ మీకు ప్రైజీగా అనిపిస్తే. బట్ మ్యాక్సిమం అంతగా ఏం తగ్గించరు. బట్ ట్రై చేయండి. ఇఫ్ తగ్గిస్తే తీసుకోండి, లేదు అని అంటే మీకు వర్త్ అనిపిస్తే పక్కా పర్చేస్ చేయండి. నా దగ్గర అయితే చాలా చాలా ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది. ఎప్పుడన్నా నేను ఒక మంచి వ్లాగ్ వీడియో లాగా చేసి పెడతాను ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్. చాలా చాలా బాగుంటుంది. ఇవి యూనిక్ అనమాట. మనం ఒక్కసారి తీసుకుంటే కలర్ పోవు, ఏముండదు, ఎన్నిసార్లైనా అలా వచ్చేస్తుంటాయి. సో అందుకే. అండ్ ఇదొక స్పెషల్ స్టాల్ అండ్ నా ఫేవరెట్ స్టాల్. నేను దీనికి రిలేటెడ్ ఇంకా ముందు కూడా చూపిస్తాను. ఇదొక క్రాకరీ అండ్ మనకి నార్మల్గా షో పీసెస్ ఉంటాయి కదా, అవి బాగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇది గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్ పీసెస్ దొరుకుతాయి. నేనైతే ఇక్కడ కనిపించినవి ఆల్మోస్ట్ ఎక్కడా చూడలేదు ఎనీ ప్లేస్. ఈవెన్ ఆగ్రోమెక్లో కూడా నేను చూడలేదు అనమాట. ఆగ్రోమెక్లో కూడా మంచి హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి కదా, బట్ నేను అక్కడ కూడా చూడలేదు ఇంత మంచి ప్రిటీ కలెక్షన్స్. చాలా బాగుంటాయి. షో పీసెస్ కానీ క్రాకరీస్ కానీ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇలాంటి డిజైనర్ పీసెస్ కానీ ఎక్కడి నుంచి క్యారీ చేస్తారో మరి తెలియదు, కానీ అసలు ఇంట్లో మనకి తగ్గట్టు ఇవన్నీ సెట్ చేసుకుంటే ఏవైతే సూట్ అవుతాయో అలాంటివి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడటానికి. నేను ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇట్లా హౌస్ సెట్ చేసి డెకోర్ చేసే థాట్ ఉంది అని అంటే మీకు పక్కా చూపిస్తాను. పక్కా నేను అప్పుడు ఇక్కడి నుంచే తీసుకొని కలెక్షన్ స్టార్ట్ చేస్తాను. అండ్ నేను వెళ్ళింది వచ్చేసి సెకండ్ రోజు అనమాట, Jan 2. సో ఫస్ట్ రోజే ఓపెన్ చేశారు కాబట్టి సెకండ్ రోజుకి ఇంకా అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఈవెన్ పిస్తా హౌస్ కూడా జస్ట్ మనకి కొంచెం మినిమల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అలా సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటున్నారు అంటే 5th తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు వెళ్ళినా కూడా మీకు కొన్ని షాప్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ చూడాలి అనుకుంటున్నారు అని అనుకుంటే పక్కాగా ఆ టైంలోనే వెళ్ళండి. అంటే ఒకటేసారి వెళ్తున్నారు, మేము మళ్ళీ వెళ్ళము అని అనుకుంటే అరౌండ్ 10th అలా వెళ్తే అన్ని స్టాల్స్ ఓపెన్ ఉంటాయి. నేనేంటి అంటే ఈ టైంలో కొంచెం రష్ ఉంటారు, సో దట్ వీడియో తీసుకోవటానికి అండ్ కొంచెం మినిమల్గా
క్లాతింగ్కి రిలేటెడ్ ఐటమ్స్ చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ టైంలో వెళ్ళాను అనమాట. అండ్ మీకు కూడా కొన్ని స్టాల్స్ అవి చూపిస్తుంటే ఒక ఐడియా వస్తుంది కదా వెళ్ళటానికి. అండ్ ఏ స్టాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మోస్ట్లీ ఈ వ్లాగ్లో క్లాతింగ్కి రిలేటెడ్ స్టాల్స్ ఎక్కువ చూపిస్తాను, క్లాతింగ్, ఫుట్వేర్ అలాంటివి. ఎందుకంటే ఇప్పటికీ అవే ఎక్కువ పెట్టేస్తున్నారనమాట. ఇవన్నీ కాశ్మీరీ కలెక్షన్. వీళ్ళ స్టాల్స్ కానీ శారీస్ కానీ చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఎవరి దగ్గర లేకుంటే ఇలాంటివి ట్రై చేయండి. మా దగ్గర అయితే మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కాశ్మీర్కి ట్రావెల్ చేసినాము. సో అక్కడి నుంచి నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను అనమాట షాల్స్, ఇలాంటి కొన్ని పాంచో అలాంటి మోడల్స్లో ఉన్నవి. సో మళ్ళీ ఇక్కడ నేనేం పర్చేస్ చేయలేదు, లాస్ట్ ఇయర్ కూడా పర్చేస్ చేయలేదు అండ్ ఇప్పుడు కూడా ఏం తీసుకోలేదు. చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదన్నా నచ్చితే పర్చేస్ చేస్తాను. అండ్ ఇంకొక దాని గురించి మెయిన్గా చెప్పాలి, క్లాతింగ్ విషయంలో అయితే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి కూడా చెక్అవుట్ చేయండి మీకు కానీ నచ్చితే. కానీ అట్ ప్రెజెంట్ అయితే ఎక్కువగా షాప్స్ ఓపెన్ లేవు. సో మీకు కానీ అట్లీస్ట్ ఇట్లా నేను చెప్పాను కదా 10th తర్వాత అలా వెళ్తే ఇంకా మీకు చాలా హ్యూజ్ కలెక్షన్సే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా వీళ్ళు చాలా వరకు అన్ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని షాప్స్ వరకు అయితే ఇలా ఆల్రెడీ పెట్టేశారు అనమాట. గోటాపట్టికి రిలేటెడ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి, మంచి కలెక్షన్సే ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే చాలా పేషెన్స్గా చూపిస్తారు, లైక్ మనం ఎన్ని చూసినా మనకు నచ్చేంత వరకు చూపిస్తూనే ఉంటారనమాట. అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే అంత తక్కువగా ఉండవు అండ్ అంత ఎక్కువగా కూడా ఉండవు. అండ్ నాకు అనిపిస్తుంది కొంచెం బార్గెన్ చేయండి, బట్ ఎక్కువగా బార్గెన్ చేయలేరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వీళ్ళకి అంత ఎక్కువగా ఏమీ మార్జిన్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఇదంతా సెటప్ చేసుకోవడానికి చాలా అంటే మంచి ఇన్వెస్ట్మెంటే పెడతారు. అండ్ ఇక్కడ వీళ్ళు స్టాల్స్ కూడా కొంటారనమాట, అంటే లీజ్ రెంట్కి తీసుకుంటూ ఉంటారు. సో అంత ఎక్కువ హై మార్జిన్స్తో ఏం సెల్ చేయరు. నాకు స్పెషలీ ఈరోజు వెళ్ళినప్పుడు అనిపించింది అసలు ఎంత పెయిన్ ఉంటుంది ఇదంతా సెటప్ చేసేయడానికి అని అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఎన్ని ఇయర్స్ వెళ్ళానో అప్పుడెప్పుడు ఇంత ఎర్లీ టైమ్స్లో వెళ్ళలేదన్నమాట. బట్ ఈరోజు వెళ్ళినప్పుడు అయితే అంటే వాళ్ళు ఎంత అంటే ఇదంతా సెటప్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అండ్ ఎంత మ్యాన్ పవర్ అన్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దెన్ ఐ ఫెల్ట్ అంటే వీళ్ళు ఇక్కడ ఈవెన్ ఎవ్రీ దానికి ఒక పవర్కి కానీ ఇక్కడ స్టాల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగానే చార్జ్ చేస్తున్నారేమో అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ టోటల్ నుమాయిష్ గ్రౌండ్స్లో నాంపల్లి ఎగ్జిబిషన్లో కంప్లీట్గా మనకి 2200 అరౌండ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఒకటేసారి స్టాల్స్ అన్నీ చూడడం కష్టము. ఇది వచ్చేసి బ్యాగ్స్కి రిలేటెడ్ షాప్, ఈ లేన్లో మొత్తం బ్యాగ్స్కి రిలేటెడ్ షాప్సే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా గేట్ 3కి నుంచి స్ట్రైట్గా వచ్చామనుకోండి మనకి బ్యాగ్ షాప్స్ కనిపిస్తాయి రైట్ సైడ్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు అన్ని బెడ్షీట్స్, సోఫా కవర్స్, డబుల్ కాట్ బెడ్షీట్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మీకు ఈజీగా అర్థం కావటానికి నేను చెప్తున్నాను. సో మీరు గేట్ నెంబర్ 1 నుంచి వచ్చారనుకోండి మీకు ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, కిచెన్ ఐటమ్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇఫ్ గేట్ నెంబర్ 4 నుంచి వచ్చారా అనుకోండి మీకు అటు సైడ్ అంతా కొంచెం ఎక్కువగా ఫ్యాన్సీ ఐటమ్స్, అంటే మనకి ఫుడ్ ఐటమ్స్ దగ్గరలోకి వస్తుంది ఆ గేట్. సో మీకు ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉన్నాను. ఇవన్నీ బ్లాంకెట్స్కి రిలేటెడ్ స్టాల్స్ అనమాట. అసలు అయితే మీరు ఎప్పుడన్నా బ్లాంకెట్స్ కానీ ఈ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ట్రై చేయకుండా ఉంటే ఫర్ షూర్గా ట్రై చేయండి. అసలు చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నదని కాదు కానీ నేను చెప్పా కదా స్టాల్స్ అంత ఎక్కువగా లేవని చెప్పేసి, బట్ నార్మల్గానే చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. స్పెషలీ ఎంబ్రాయిడర్డ్ వర్క్వి అలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. నాకు ఇక్కడ చూసినంత ఈ హౌస్కి
కి రిలేటెడ్ బ్లాంకెట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, సోఫా సెట్స్, దివాన్ కవర్స్ ఇంకెక్కడా కనిపించలేదు. ప్రైజెస్ కూడా నార్మల్గా మినిమల్గానే ఉంటాయి, అంత ఎక్కువగా ఏమి ఉండదు. సో అవి చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. దట్ ఈస్ ద వన్ థింగ్. మేము ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు అట్లీస్ట్ సీజన్కి వన్స్ అన్న ఆ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ పక్కా పర్చేస్ చేస్తామన్నమాట. అండ్ మేము మా ఇంట్లో యూజ్ చేసేవి కూడా అన్నీ అవే, ఎందుకంటే మంచి క్వాలిటీ అండ్ కలర్ వెరైటీస్తో ఉంటాయి. అండ్ చాలామంది కూడా అడిగారు లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి. సో అందుకే అనమాట, అదొక్కటి చాలు కదా మనం యూనిక్గా ఇక్కడ దొరుకుతాయి అని చెప్పడానికి. అండ్ ఈరోజు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం కంప్లీట్గా ఉన్న క్లోతింగ్ ఐటమ్ చూసింది ఏంటంటే ఈ చికెన్ కర్రీ కుర్తీస్ అనమాట. చూస్తున్నారా ఎంత హ్యూజ్ కలెక్షన్స్ తీసుకొని వచ్చారో. ఆల్మోస్ట్ ఇవన్నీ సర్దేశారనమాట. ఇంకా కొన్ని సర్దుతూ ఉన్నారు వీళ్ళు, కొన్ని స్టోరేజ్కి కూడా పెట్టుకుంటారు. ఈ చికెన్ కర్రీకి రిలేటెడ్ది మనకి గేట్ నెంబర్ 2 నుంచి స్ట్రైట్గా ఇందాక బ్యాక్ షాప్ చూసాం కదా, దానికి బ్యాక్ సైడ్లో వస్తుంది చికెన్ కర్రీ కుర్తీస్కి లేన్. ఆ బ్యాక్ సైడే కాదు, ఈవెన్ చికెన్ కర్రీ కుర్తీస్ అయితే మొత్తం ఎగ్జిబిషన్లో అక్కడ ఇక్కడ స్ప్రెడ్ అయ్యే ఉంటాయి. కానీ మీకు ఎక్కువగా కావాలి అని అంటే ఆ బ్యాగ్స్కి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు, నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు పక్కా నేను ఈ చికెన్ కర్రీ కుర్తీస్ అన్న తీసుకుంటానమాట. యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగుంటాయి, మంచి హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ తోటి. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ట్రయల్ చేయలేము, అది ఒక్కటి బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది దానివల్ల. బట్ లేదంటే కలెక్షన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ నేను ఇందాక చూపించా కదా, అది దుపట్టాస్ సెక్షన్ అనమాట. అక్కడ దుపట్టాస్ కూడా చాలా మంచి వెరైటీస్ అయితే దొరుకుతాయి డిఫరెంట్గా. కాశ్మీరీ దుపట్టాస్ కానీ మంచి, అంటే మనకి దుపట్టాస్ ఇవాళ రేపు అన్నిటి మీద రావట్లేదు కదా, సో అన్నిటి మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి మంచి దుపట్టాస్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఈ స్టాల్స్ కూడా ఈ చికెన్ కర్రీ స్టాల్స్కి పక్కనే ఉంటుంటాయి. జనరల్గా అవి ఎక్కువ స్టాల్స్ ఏమి ఉండవు, ఒక 3-4 స్టాల్స్ ఉంటాయి. బనారసీ దుపట్టాస్ కానీ అంటే లైట్ వెయిట్లో దొరుకుతాయి అన్నమాట. సో నాకైతే అవి ఇష్టము, ఎందుకంటే ఎనీ కుర్తీస్ మీదకి, ఎనీ టాప్స్ మీదకి అట్లా జనరల్గా వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో మీకు కూడా ఎవరికైనా అలాంటి అవసరం ఉంది అని అంటే చెక్అవుట్ చేయండి. అండ్ వీళ్ళు ఇంకా ఇక్కడ లైటింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఈ చికెన్ కర్రీ కుర్తీస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, టాప్స్ కానీ, షరారాస్, గరారాస్ అన్నీ ఉన్నాయి, ప్లాజోస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికన్నా ఈ కలెక్షన్ నచ్చితే వచ్చి చెక్అవుట్ చేయండి అండ్ తీసుకోండి కూడా. అండ్ ఇంకా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. నేను ఈసారి కొత్తగా చూసింది ఏంటంటే ఈ చికెన్ కర్రీ వర్క్స్లో చాలా, అంటే మనకి ఇప్పుడు కార్డ్ సెట్స్ వస్తున్నాయి కదా, ఈ డాల్కి ఇస్తున్నారు చూస్తున్నారా, ఇలాంటి కార్డ్ సెట్స్లో కూడా ఇదనే కాదు, నేను చాలా వెరైటీసే చూసాను ఇక్కడ. అండ్ నేను ఈ చికెన్ కర్రీ కుర్తీస్కి చెప్పడం ఏంటి అంటే ఒక టిప్, కాటన్వి కాకుండా కొంచెం స్పన్ వచ్చినవి పర్చేస్ చేయండి, బాగుంటుంది. వీళ్ళు కాటన్ అని కొన్ని సెల్ చేస్తారు, అవి చాలా హార్డ్ ఉంటాయి అన్నమాట. ఎన్నిసార్లు మనం వాష్ చేసిన తర్వాత కూడా అంతగా మనకి వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండవు. సో బెటర్ స్పన్ అయితే ప్రిఫర్ చేయండి, మీకు మంచి కంఫర్ట్ ఉంటుంది, లుక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కువ దీంట్లో అయితే నాకు అనిపించింది పేస్టల్ కలర్స్. అండ్ పేస్టల్ కలర్స్లోనే చూడ్డానికి కూడా కొంచెం మంచిగా కనిపిస్తాయి అన్నమాట, క్లాసీగా. అండ్ ఫస్ట్ థింగ్ నుమాయిష్కి వచ్చినప్పుడు కావాల్సింది పేషెన్స్. చాలా తిరగాల్సి వస్తుంది. సో కమ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. మంచిగా వాటర్ తాగుతూ అంతా తిరుగుతూ చూస్తూ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈవెన్ మేము వెళ్ళినప్పటికీ ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఏం పెట్టలేదన్నమాట. సో ఫుడ్ స్టాల్స్ వచ్చేసి మనకి 4th గేట్ ఎంట్రన్స్ నుంచి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. లేదంటే మొత్తం ఎగ్జిబిషన్ ఇలా తిరిగి మిడిల్లోకి వెళ్తే కూడా అక్కడ కూడా మనకి ఫుడ్ స్టాల్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రైడ్స్కి కూడా ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టున్నాను రైడ్స్కి, బట్ దీస్ డేస్ అయితే పాస్ట్ 6 years నుంచి రైడ్స్ అయితే ఏం చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చిన వాళ్ళు చెక్అవుట్ చేయాలి అని నేను చెప్తాను, ఈ జ్యూతీస్ అన్నమాట. ఈ
ఈ ఏంటి ట్రెడిషనల్ జ్యూతీస్ చాలా చాలా బాగుంటాయి ఫుట్వేర్లో అయితే. ఇది మంచి కలెక్షన్ అనమాట. ఇక్కడ చాలా చాలా స్టాల్సే ఉంటాయి ఇవి కూడా. సో మీ దగ్గర కానీ ఇలాంటివి లేకుంటే ఇలాంటి మోస్డీస్ ఇలాంటివి ట్రై చేయండి, బాగుంటాయి. నా దగ్గర అయితే చాలా చాలానే ఉన్నాయి, సో మళ్ళీ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూ ఉంటాం కదా ఇంకా స్టాల్స్ చూడడానికి, అప్పుడు చూస్తాను, ఏదైనా నచ్చితే పర్చేస్ చేస్తాను. అండ్ నేను చెప్పా కదా సోఫా కవర్స్, దివాన్ సెట్స్ అని చెప్పేసి, ఇది వన్ ఆఫ్ ది షాప్. ఈ గేట్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి, అంటే మంచి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి. ఇందాక మనం ఒక క్రాకరీ స్టాల్ చూసాం కదా, అదే అనమాట. దానికి పక్కన వీళ్ళు ఇంకా అన్నీ సెటప్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రాకరీ స్టాప్లో బాగుంటాయి అన్నమాట డైనింగ్ సెట్స్ అలాంటివి. మీకు ఎవరికన్నా మంచి, అంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి మంచి డైనింగ్ సెట్, ఇట్లా క్రాకరీ సెట్స్ కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో వాడటానికి ఒక సెట్, లైక్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఇంకొక సెట్ అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా, మంచిగా ఎవరైనా వచ్చినప్పుడు చూడ్డానికి బాగుంటుంది సర్వ్ చేస్తే మంచి మంచి క్రాకరీస్లో అని చెప్పేసి. సో అదనమాట నా థాట్ అయితే. అది మీదేంటి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి, విల్ డిస్కస్. ఇందాక చూసిందే షాప్, ఇది కొంచెం బయట అనమాట. ఇందాక నేను చూపించింది లోపల. బయట ఇలాంటి చిన్న చిన్న జార్స్, పెద్ద పెద్ద జార్స్, మీడియం సైజ్ జార్స్, ఇలా డ్రై ఫ్రూట్ బాక్సెస్ అలాంటివన్నీ చాలానే ఉన్నాయన్నమాట. నాకైతే ఈ క్యూట్ క్యూట్ చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ చాలా నచ్చాయి. అంటే వీటిలో ఏం వేసుకోగలుగుతాం మనం, బేసికలీ ఏదైనా సీడ్స్ వేసుకోవచ్చు, అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు అనమాట. అది ఇదే గేట్ నెంబర్ 3 ఇందాక మనం చూసింది. మేము దాని దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్తున్నాము. ఇవన్నీ ఇందాక చూసిన చిన్నపిల్లలకి లెహెంగాస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా బాందిజీ ప్రింట్లో మనకి స్కర్ట్స్, చున్నీ అండ్ బ్లౌజెస్ దొరుకుతాయి కదా మిర్రర్ వర్క్లో, అలాంటివి ఎవ్రీ టైం తీసుకునేదాన్ని, లైక్ ఇయర్ వెళ్ళినప్పుడు, చిన్న ఉన్నప్పుడు. బట్ ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదులేండి, అలాంటి స్టైల్ కూడా చెయ్యట్లేదు కదా. యా, మీరు చూస్తున్నారు కదా స్టాల్స్ అక్కడక్కడ పెట్టున్నారు. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. ఉన్నటివి వీళ్ళు పెట్టినవి అయితే నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకా లాస్ట్ వరకు కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి స్టార్టింగ్లో, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇప్పుడు చూసినవి మనకి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో రావు చూడటానికి. అప్పుడు ఇంకా వేరేవి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. ప్రస్తుతానికైతే ఇవన్నమాట. అండ్ ఈ స్టాల్ గురించి అయితే నేను పక్కా చెప్పాలి, చౌదరి బ్రదర్స్ది. ఇక్కడ చాలా మంచి పార్టీవేర్ మెటీరియల్స్, డ్రెస్సెస్, అంటే మంచి పార్టీవేర్వి దొరుకుతాయి అన్నమాట. చూడటానికి కూడా చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ మంచి ప్రైజెస్కే ఇస్తారు. సో అది కూడా చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ ఫర్నిచర్కి రిలేటెడ్ స్టోర్స్ అన్నమాట. వాటి స్టాల్ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను, సో దట్ మీకు వెళ్ళినప్పుడు ఫిగర్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇది ఒక స్టాల్ చూసాను, ఇక్కడ అన్ని కాటన్ డైలీ వేర్ కుర్తీస్ సేల్ చేస్తున్నారు అనమాట. చూస్తే చాలామంది రష్ ఉన్నారు. ఏంటా అని చూస్తే మొత్తం అన్ని డైలీ వేర్ టాప్స్ అరౌండ్ 300 అలా ఉన్నాయన్నమాట. సో టాప్స్ కూడా మంచి రీజనబుల్గా, చూడటానికి కూడా బాగున్నాయి. అందుకే ఎక్కువ మంది అక్కడే ఉండిపోయారు అని అనిపించింది. ఇది ఇంకొక గేట్ మనం ఇందాక చూసింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హ్యాండ్లూమ్స్ది షాప్స్ ఉంటాయి. అక్కడ కూడా అన్ని హ్యాండ్లూమ్స్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే హ్యాండ్మేడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డిఫరెంట్ కర్పూరాలు అవన్నీ దొరుకుతాయి. అండ్ హ్యాండ్మేడ్ పర్సెస్ కానీ, రోజ్ మిల్క్, అలాంటి స్కిన్ కేర్కి రిలేటెడ్వి కూడా బాగా దొరుకుతాయి అన్నమాట. నేను లాస్ట్ టైం రోజ్ వాటర్ తీసుకునేటప్పుడు కొంచెం అలా మైండ్లో ఏదో అనిపించింది, అంటే ఏంటి ఇది రియల్గానేనా, అంటే బాగుందా, అసలు నా స్కిన్కి పడుతుందా లేదా అని చెప్పేసి. బట్ లిటరలీ నేను ఇప్పటిదాకా కూడా యూజ్ చేస్తున్నాను తెలుసా అది. నేను
అప్పుడు తీసుకున్నప్పుడు ఒక ఐడి కార్డ్ ఇచ్చారనమాట. మళ్ళీ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ర్యాపిడో చేస్తాము అని చెప్పారు. బట్ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు, ఆ కార్డ్ మిస్ చేసేసాను. బట్ లిటరలీ ఆ రోజ్ వాటర్ యూజ్ చేసినప్పుడల్లా నేను అనుకుంటాను, నెక్స్ట్ టైం నుమాయిష్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 బాటిల్స్ తెచ్చుకోవాలి అండ్ మళ్ళీ కార్డ్ కూడా తెచ్చుకోవాలి అని చెప్పేసి. అంత బాగుంది అండ్ నా స్కిన్కి కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఆ స్టాల్ కోసము. సో యా, అండ్ నేను ఇందాక చెప్పాను కదా కొన్ని స్ట్రీట్ ఇట్లా మంచిగా బయట ఉన్నాయని చెప్పేసి, అవి ఇవే కొన్ని మంచిగా అక్కడ పెట్టేసి ఉన్నారు. ఇవనే కాదు, ఇంకా ఇట్లా బయట పెట్టి చాలా సెల్ చేస్తూ ఉంటారనమాట. హోప్ మీ అందరు వచ్చేంత వరకు మంచి కలెక్షన్స్ మీకు దొరుకుతాయి. సో యా, మీరు ఎవరైనా విజిట్ చేయాలి అని అంటే పక్కా విజిట్ చేయండి. అండ్ ఎవరైనా విజిట్ చేయలేకుంటే నా వీడియోస్ చూడండి అండ్ నా వీడియోస్ కోసం వెయిట్ చేసేయండి. అండ్ ఇక్కడ చాలామంది ఈవెన్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఫర్ షూర్గా. నేనైతే లాస్ట్ టైం చాలా మంది చెప్పడం విన్నాను, మీకు తర్వాత కావాలంటే ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తాము, లేదంటే వాళ్ళ షాప్స్ బయట ఎక్కడైనా ఉంటే అక్కడికి కూడా వచ్చి తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మంచి సెక్యూరిటీ పర్పస్ కోసం ఇలాంటి చాలా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ చాలా థింగ్స్ కూడా పెట్టేసి ఉన్నారు. సో నో వరీస్ అనమాట, ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐల్ బీ బ్యాక్ విత్ సమ్ మోర్ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ నుమాయిష్ నాంపల్లి 2025 వ్లాగ్స్ అనమాట. అండ్ అప్పటికి ఇంకా మంచిగా చాలా స్టాల్స్ పెట్టేసి ఉంటారు కదా, వి విల్ హ్యావ్ ఫన్ అండ్ ఇంకా చాలా పర్చేస్ కూడా చేసేది ఉంది. సో అప్పటిదాకా నేను నా లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన వ్లాగ్స్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఐ బటన్లో కూడా పిన్ చేస్తాను, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా ఇక్కడికి ట్రావెల్ చేయడం ఎలా అని తెలియకుండా ఉంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగేస్తే గాంధీ భవన్ అజంతా గేట్ దగ్గర నుంచి వచ్చేయచ్చు అనమాట. బాయ్.